अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని రెండవ సూర అల్ బకరాలోని 254వ వాక్యం ఓ విశ్వాసులారా ఒకరోజు ఉంది, అది తీర్పు దినం, జడ్జిమెంట్ డే, కర్మల దినం. ఆ రోజు అందరూ లేపబడతారు మరియు దేవుడి ముందు నిలబడతారు. మనం బ్రతికి ఉండంగా చేసిన పన్నులకి తీర్పు తీసుకొని స్వర్గమా లేదా నరకానికి వెళ్ళేటటువంటి రోజు అది. ఆ రోజు మళ్ళీ మొదటి మానవుడి నుంచి అప్పటి వరకు మరణించిన ప్రతి ఒక్కరూ లేపబడతారు అని ఇక్కడ అల్లాహ్ చెప్తున్నారు ఈ యొక్క వాక్యంలో. ఏమని? ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు కానీ, స్నేహ సంబంధాలు కానీ, సిఫార్సులు రిక్వెస్ట్లు ఉండని అటువంటి ఆ రోజు కోసం రాకముందే మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి. నిజానికి తిరస్కారులే దుర్మార్గులు అని చెప్పడం జరుగుతూ ఉంది. నిజానికి ఎవరైతే తిరస్కరిస్తారో వారే దుర్మార్గులు అని చెప్పడం జరుగుతుంది. ఏం ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత ఏంటి, ఎందుకు దేవుడు ఒకరిని పేదవారుగా, ఒకరిని ధనికులుగా, ఒకరిని మంచివారుగా, ఇలా ఒకరికి కొంతమందికి ఆస్తులు ఇచ్చి కొంతమందికి లేక ఎందుకు ఇలా పరీక్షిస్తూ ఉన్నాడు, ఎందుకు ఇవన్నీ ఇవ్వటం జరిగింది, ఇచ్చిన వారికి ఎందుకు ఖర్చు పెట్టమంటున్నాడు, లేనివారు ఎలా ఉండాలి, ఉన్నవారు ఎలా బతకాలి, మరి ఇలాంటి అనేక విషయాలని, జీవన పద్ధతులని, ఆరాధన పద్ధతులని, చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని మరియు వీరిపైన కొన్ని హక్కులను దేవుడు పెట్టి ఉన్నాడు. వాటి గురించి ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. మరి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే మాకు విషయాలు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని వాటి ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరుడు కూడా తెలుపుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.